డే వన్ వీడియో ఎందుకు చూపించట్లేదంటే ఏమైందంటే కరప్టెడ్ అని చెప్పేసి వస్తుంది ఫైల్స్ అయితేనే ఎడిట్ చేద్దామని చెప్పేసి ఈరోజు చూస్తే కరప్టెడ్ అని చెప్పేసి వస్తుంది. ఇది వచ్చేసి మహమ్మద్ నవాబ్ ఖాన్ టోంబ్. ఇది వచ్చేసి అయితే 400 years బ్యాక్ అయితే కట్టారని చెప్పేసి ఉంది. అక్కడ 400 years నుంచి అలా ఉందంటే గ్రేట్. అది చాలా బాగుంది ఇది చూడడానికి కూడా. ఇప్పుడు నేను వచ్చింది అయితే కర్నూలులో రాక్ గార్డెన్ అని చెప్పేసి ఒకటైతే ఉంది, ఒక ప్లేస్ అయితే. అది వచ్చేసి కర్నూలు నుంచి అయితే 28 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అది వచ్చేసి అయితే చూడండి లొకేషన్ అయితే. ఎక్కువలో ఛార్జ్ వచ్చేసి 36% ఉంది. ఘాట్ రోడ్ అయితే ఎక్కిస్తున్నాను, మళ్ళీ ఎక్కువ మోడ్లోనే ఇంత లగేజ్తో. కానీ కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది ఎక్కడానికి అయితే. ఈరోజు ఎందుకు స్టంట్ వేసేలానే ఉన్నాను నేను. స్టంట్ కవర్ అయితే వేసుకొని రోడ్డు మధ్యలో అయితే స్టంట్ సెంటర్లో వేసుకుని కూర్చున్నాను. చూడండి వర్షం. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే ఈ రైడ్ వచ్చేసి మనకి హైదరాబాద్ టు కన్యాకుమారి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేశాను ఓలా మీద. ఇప్పటికి ఓలా మీద అయితే ఎవరు అంత ఇన్ని కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. పెట్రోల్ బైక్ ఉంది కానీ పెట్రోల్ బైక్ మీద చేసి వచ్చి ఎవరైనా. నాకు ఇప్పటి నుంచో ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టము. సో ఇన్నాళ్ళకి కుదిరింది ఇది వచ్చేసి అయితే. ఇది వచ్చేసి నేను ఎలా ఎందుకు చేస్తున్నాను అంటే పెట్రోల్ బైక్ మీద చేయడానికి కూడా అమౌంట్ అయితే నా దగ్గర లేదు. సో నేను ఇంకా ఓలా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీనికైతే ఛార్జింగే కాబట్టి ఛార్జెస్ పెట్రోల్ బంక్స్లో కూడా ఛార్జ్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పేసి నేనైతే ఇది బైక్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ రైడ్ వచ్చేసి మనకి హైదరాబాద్ టు కన్యాకుమారి అప్రాక్సిమేట్లీ 1400 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. బట్ నేను వెళ్ళే రూట్ వచ్చేసి అయితే హైదరాబాద్ టు బెంగళూరు వరకు అయితే వెళ్ళిపోతాను. అక్కడి నుంచి కోయంబత్తూర్ సైడ్కి వెళ్ళిపోతాను. కోయంబత్తూర్, కొడైకెనాల్, మున్నార్, కోంచి, కొలం, తిరువనంతపురం, కన్యాకుమారి వరకు అక్కడ వరకు అయితే రైడ్ చేస్తాను. మళ్ళీ కన్యాకుమారి టు ఇంకా రైట్ సైడ్ నుంచి ఇంటి సైడ్కి వస్తాను అనమాట. మధురై, పాండిచ్చేరి, చెన్నై, ఒంగోలు అలా కవర్ చేసుకుంటూ మళ్ళీ హైదరాబాద్ అయితే రీచ్ అవుదామని చెప్పేసి అయితే ఈ రైడ్ అయితే అనుకుంటున్నాను. నిన్న ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయ్యాను. నిన్న ఆఫ్టర్నూన్ 2 o'clockకి స్టార్ట్ అయ్యాను కరెక్ట్గా హైదరాబాద్లోనే. నైట్ 8:30 or 9 కల్లా మహబూబ్ నగర్ అయితే రీచ్ అయిపోయాను. ఇంకా మహబూబ్ నగర్లో ఛార్జ్ పెట్టుకుని మార్నింగ్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయా ఇక్కడికి కర్నూలు. డే వన్ వీడియో ఎందుకు చూపించట్లేదంటే ఏమైందంటే చూడండి, SD కార్డ్లోకి నేను డే వన్ వీడియోస్ అక్కడ నుంచి స్టార్ట్ అయినవి అయితే వీడియోస్ అయితే ఇందులో వేశాను. అది కూడా మళ్ళీ డే వన్ అని చెప్పి సేవ్ చేసి కాపీ చేసేసుకున్నాను నిన్న నైట్. అక్కడ ఛార్జ్ పెట్టేసి మహబూబ్ నగర్లో ఇందులో కాపీ చేసుకున్నా. కాపీ చేశాక చూసుకోలేదు నేను, ఇంక చెక్ చేయలేదు, డిలీట్ చేసేసాను. ఇంకా కెమెరాలో కూడా డిలీట్ చేసేసాను. చీర చూస్తే కరప్టెడ్ అని చెప్పేసి వస్తుంది ఫైల్స్ అయితేనే. ఎడిట్ చేద్దామని చెప్పేసి ఈరోజు చూస్తే కరప్టెడ్ అని చెప్పేసి వస్తుంది ఎడిట్ చేద్దామని చూస్తేనే. ఇంకా ట్రై చేశాను, బయట షాప్స్లో కూడా ట్రై చేశాను, ఎక్కడ అయితే అవ్వలేదు. ఓపెన్ చేయడానికి కూడా ట్రై చేశారు కానీ అవ్వదు. ఇంకా ఫార్మాట్ కొట్టేసుకోండి, మెమరీ కార్డ్ వచ్చేసి అని చెప్పేసి వాళ్ళు కూడా అదే చెప్పారు. ఇంకా ఫైల్ ఇంకా కరప్ట్ అయిపోయింది, ఇంకా రాదని చెప్పేశారు. సో ఇంకా డే వన్ వీడియోస్ అయితే ఇంకా అప్లోడ్ చేయడానికి అయితే లేదు. ఇంకా ఫైల్ అలా ఉంచుతాను. అది ఫార్మాట్ అయితే కొట్టాను, ఎప్పటికైనా అవుతుందేమో అని చెప్పి చూస్తాను. అండ్ నియర్ బై అయితే వచ్చేసాను కర్నూలు దగ్గరికి. ఇంకా ఇక్కడ ఛార్జ్ వచ్చేసి 23%కి వస్తుంది. దారిలో అయితే స్పీడ్కి కొట్టేసాను, 80 అలా మెయింటైన్ చేస్తాను నార్మల్ స్పీడ్గా. సో ఛార్జ్ కూడా త్వరగా అయిపోయింది. ఇక్కడ ఒక బంక్ అయితే ఉంది, ఎంటీ బంక్, హైవే పక్కనే. బంక్ ఇది అయితే క్లోజ్లో ఉంది ప్రజెంట్, ఇక్కడ ఏం లేదు. బట్ ఛార్జింగ్కి అయితే ఒక ప్లగ్ అయితే ఉంది ఇక్కడ. చూస్తే ఒక ప్లగ్ ఉందని చెప్పేసి ఆగాను, ఏమో వర్క్ చేస్తే కనుక ఛార్జింగ్ పెట్టుకుందామని చెప్పేసి. ఛార్జింగ్ ఇక్కడే పెట్టేసుకొని ఇంకా కర్నూలులోకి లోపలికి వెళ్ళి ఇంకా కొన్ని లొకేషన్స్ అయితే కవర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ చెక్ చేస్తానేమో ఇది వర్క్ అయితే అవ్వట్లేదు. ఛార్జింగ్ ట్రై చేశాను కానీ ప్లగ్ అయితే లోపల MCB ఏమైనా ఆఫ్ చేసేసి ఉండొచ్చు. ఇంకా అదే ఛార్జ్తో అయితే ఇంకా కర్నూలు అయితే వెళ్ళిపోతాను. కర్నూలు దగ్గరలో మేబీ బంక్ ఎక్కడైనా ఉంటే కనుక ఇంకా బంక్లో అయితే పెట్టేస్తాను. ఇక్కడ ఛార్జింగ్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదు, హైవేస్లో అయితే ఛార్జింగ్ పెట్టుకొని ఇస్తున్నారు. అండ్ స్టేకి కూడా ప్రాబ్లం లేదు, స్టే చేయమంటున్నారు టెంట్ వేసుకుని పక్కన ఉంటే. ఇంకా ఫైనల్గా అయితే నేను వచ్చేసి కర్నూలు అయితే సిటీలోకి ఎంటర్ అయిపోయాను. ఎంటర్ అయిపోయిన వెంటనే నేను గూగుల్ మ్యాప్స్లో అయితే చూసాను లొకేషన్స్ ఏముంటాయని చెప్పేసి.
ఇది వచ్చేసి మహమ్మద్ నవాబ్ ఖాన్ టోంబ్. ఇది లోపలికైతే వెళ్ళి చూద్దాము ఏముందో లోపల ఏంటన్నది. లోపలికైతే వెళ్ళడానికి ఇక్కడ ఫ్రంట్లోనే ఎంట్రన్స్లోనే గేట్ ఇది ఒక్కటే ఉంది. ఇటు సైడ్ మొత్తం మిగతాదంతా క్లోజ్లో ఉంది. మొత్తం పెద్ద వాల్ ఒకటి ఉంది, కన్స్ట్రక్షన్ వాల్. లోపలికైతే వచ్చి చూశాను, చూడండి మీరు కూడా. ఇది వచ్చేసి అయితే 400 years బ్యాక్ అయితే కట్టారని చెప్పేసి ఉంది అక్కడ. 400 years నుంచి అలా ఉందంటే గ్రేట్. అది చాలా బాగుంది ఇది చూడడానికి కూడా. కర్నూలులో సెకండ్ ప్లేస్ వచ్చేసి అయితే కర్నూలు జంక్షన్లో అయితే ఉంది ఇది కొండారెడ్డి ఫోర్ట్ అని చెప్పేసి. ఇది కూడా బాగుంది, సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో ఉండి చూడడానికి. సినిమాలో చూడడం అయినప్పుడు ఇప్పుడే డైరెక్ట్గా చూశాను. ఇక్కడ వీడియో తీస్తుంటుంటే అయితే వీడియో తీయొద్దు అని చెప్పేసి అయితే ఆపేశారు, వీడియో తీయకూడదు అని చెప్పేసి. సో ఇంకా నేను కూడా లైక్ తీసుకున్నాను, ఇంకా వీడియో తీయకూడదు అంటే ఇంకా జస్ట్ 2-3 ఫొటోస్ తీసుకుని అక్కడ నుంచి అయితే నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాను. నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళేది వచ్చేసి రాక్ గార్డెన్ అని చెప్పేసి 28 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది ఇక్కడ నుంచి, కర్నూలు నుంచి అయితే. సో ఇప్పుడైతే నేను అది కూడా ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి అయితే బుద్ధ స్టాచ్యూ ఏదో ఉంది, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి మనం అనంతపూర్ అయితే ఇంకా ఈరోజు నైట్ ఇంక స్టాప్ వచ్చి ఇంకా అనంతపూర్ అయితేనే. అనంతపూర్ వెళ్తే వెళ్ళిపోతాను ఈరోజు. తర్వాత రేపు అనంతపూర్ టు బెంగళూరు వెళ్ళే దారిలో మళ్ళీ ఏమైనా ఉంటాయి కనుక అక్కడైతే చూసేసి ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఇంకా అలా కిందకి అయితే వెళ్ళిపోతాను. ఇప్పుడు చూపించింది అదిగోండి, అక్కడే చూపిస్తా. ఇప్పుడు రాక్ గార్డెన్స్కి అయితే వెళ్తున్నా చూడడానికి. చూద్దాం. ఎండ అయితే బీభత్సంగా ఉంది ఈరోజు. ఈ జాకెట్, హెల్మెట్, బాబారే ఎలా ఉందంటే అలా ఉంది నాకు. ఓకే, అయితే అక్కడికి వెళ్ళకైతే రాక్ గార్డెన్స్ దగ్గరికి వెళ్ళకైతే చూద్దాం అక్కడికి వెళ్ళి ఏముందో. రాక్ పార్క్ ఎంట్రీ వచ్చి ఇక్కడి నుంచి అయితే ఉంది. యూటర్న్ ఇక్కడ ఉంది, అక్కడ కూడా అనుకున్నా. ఇది వచ్చేసి అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఎక్కడి నుంచో తెలియట్లేదు, అదే అనుకుంటున్నాను. బైక్ వేసుకొని వెళ్ళొచ్చో లేదో కూడా తెలియదు. లోపలికైతే వెళ్ళి చూద్దాం. లోపలికైతే వెళ్దామని ఉంది, కానీ ఇక్కడ మొత్తం అన్ని మంకీసే ఉన్నాయి. బ్యాగ్స్ అన్నీ మాత్రం బ్యాగ్స్ అండ్ బైక్ ఎలా లేదంట, బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టేసుకోవాలి. సో ఈ బ్యాగ్స్ ఏమో అలా నేను ఉంటే బైక్ మీద ఉండగానే అవి ఏం చేస్తున్నాయంటే అలా బ్యాగ్స్ అని చూస్తున్నాయి. ఇంకా లేకపోతే ఇంకా బ్యాగ్ పీకి పాకం పెట్టేమో అని భయం వేస్తుంది. వాటికి ఏమన్నా లేకపోయినా ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు ఇక్కడ. ఇక్కడికి అయితే వచ్చాను, ఇంకేదైతే అది అయిందని చెప్పేసి బ్యాగ్ అయితే ఒక బ్యాగ్ నాతో పాటు తీసుకొచ్చుకున్నాను. మిగతా బ్యాగ్స్ అక్కడ వదిలేశాను. ఎంట్రీ టికెట్ వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేశారు ఇక్కడ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు నేను వచ్చింది అయితే కర్నూలులో రాక్ గార్డెన్ అని చెప్పేసి ఒకటైతే ఉంది, ఒక ప్లేస్ అయితే. అది వచ్చేసి కర్నూలు నుంచి అయితే 28 కిలోమీటర్స్ అయితే వచ్చింది. అది వచ్చేసి అయితే చూడండి లొకేషన్ అయితే వేరే లెవెల్లో ఉంది. బట్ ఇంకా వాటర్ కూడా ఫుల్గా ఉంటే ఇంకా సూపర్ ఉండే. చూసుకోవడానికి అయితే ఉంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. బాగుంది, లొకేషన్ అయితే బాగా నచ్చింది. నేను ఈరోజు తిరిగిన దాని మీద అయితే నాకు ఇదైతే బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం అయితే బుద్ధుడి స్టాచ్యూ ఒకటి ఉంది, ఇక్కడ నుంచి 83 కిలోమీటర్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంక అక్కడికి అయితే వెళ్ళిపోతాను. అక్కడి నుంచి మేబీ ఆ నైట్ స్టే అయితే నాకు తెలిసినంత మట్టుకు అక్కడ ఉండొచ్చు,
ఎందుకంటే బైక్ అయితే ఛార్జ్ లేదు. సో ఛార్జ్ పెట్టుకోవడానికి అయితే ఈరోజు నైట్ ఇంకా అక్కడ అనుకుంటున్నాను. ఇంకా ఇటు సైడ్ ఏదో ఉన్నట్టుంది, అటు సైడ్ కూడా చూసేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోతాను నేను. త్వరగా ఎంత త్వరగా మూవ్ అవుతే అంత బెటర్ నాకు. ఎందుకంటే కింద బ్యాగ్స్ వదిలేసాను, అక్కడైతే ఫుల్ మంకీసే ఉన్నాయి మొత్తం అన్నీ. నేను బ్యాగ్ చుట్టూ బ్యాగ్స్ పీకేస్తే ఏమన్నా భయం వేస్తుంది. ఇంకొక లొకేషన్, ఇంకొక ప్లేస్ అయితే ఇచ్చేసి ఇంకొక లొకేషన్ అయితే ఉంది. ఇది కూడా బాగుంది ఇక్కడ చూడడానికి. నెక్స్ట్ ఇంకా కొంచెం ఫ్రంట్కి వెళ్ళి చూస్తాను. ఇంకేం లేకపోతే కనుక ఇంకా రిటర్న్ అయిపోతాను ఇక్కడ నుంచి. మా ఫ్రెండ్ అయితే ఇంకొక లొకేషన్ అయితే చెప్పారు, బుద్ధ స్టాచ్యూ అని చెప్పేసి ఒకటి పెట్టాడు. అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు. అది వచ్చేసి కర్నూలు నుంచి 86 కిలోమీటర్స్ అయితే ఉంది. 86 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోతాను. ఛార్జ్ వచ్చి 53% ఉంది. ఇంకెక్కువ అయితే మెయింటైన్ చేసుకుంటూ జాగ్రత్తగా అయితే ఈ హైవే పట్టుకొని వెళ్ళిపోతాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా అనంతపూర్ అయితే ఈ రోజుకి ఎండింగ్ పాయింట్. అనంతపూర్ వరకు వెళ్తానో లేదో తెలీదు, చూద్దాం. ఎంతవరకు వెళ్తే అంతవరకు. ఎక్కువలో ఛార్జ్ వచ్చి 36% ఉంది. ఘాట్ రోడ్ అయితే ఎక్కిస్తున్నాను, మళ్ళీ ఎక్కువ మోడ్లోనే ఇంత లగేజ్తో. కానీ కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది ఎక్కడానికి అయితే. ఈరోజు ఎందుకో స్టంట్ వేసేలానే ఉన్నాను నేను. ఇక్కడ ఎక్కదు నాకు తెలిసి. 24 అస్సలు 20, 21 డౌన్ అయిపోతుంది. ఇంకా పర్సంటేజ్ ఎక్కువ లేదు, నేను వెళ్ళాల్సిన 40 కిలోమీటర్స్ ఉంది. అందుకని చెప్పేసి ఇంకా ఎక్కువలో అయితే ఎక్కించడానికి అయితే ట్రై చేస్తున్నా. 32, 33. దీనికి నేను ఇంకా కొంచెం పుష్ అయితే ఇస్తున్నాను ఊగుతానే. సో అలా ఇస్తుంటే కొంచెం ఇది. ఆహా, రైన్ కూడా స్టార్ట్ అయ్యింది. చీమ్మా. ఓ, ఘాట్ రోడ్లో అయితే స్పీడ్గా దిగుతుంది. పర్సంటేజ్ అయితే 37 ఉండాలి ఎక్కించి అప్పుడు. జస్ట్ ఇంకా ఎంత కూడా పైకి రాలేదు. అరే ఏందిరా అయ్యా ఈ వర్షం. ఒక 5 మినిట్స్ ఆగే. టెంట్ కవర్ అయితే వేసుకొని రోడ్డు మధ్యలో అయితే టెంట్ సెంటర్లో వేసుకుని కూర్చున్నాను. చూడండి వర్షం సడన్గా అయితే పడిపోయింది. ఇది గ్యాప్ ఇస్తే బాగుండు. రైన్ కోట్ ఇవన్నీ బ్యాగ్ కవర్ అవన్నీ వేద్దామని చెప్పేసి అనుకునే లోపల అయితే ఇంకా వర్షం అయితే గట్టిగా ఒకసారి పడిపోతుంది. సో ఇంకా రైన్ కవర్ వేసుకొని ఇందులోనే కూర్చున్నాను నేను. ఇందులోనే కూర్చుని పైన రైన్ కవర్ వేసుకొని సెంటర్ స్టాండ్ వేసుకొని ఇది తగ్గితే ప్యాకింగ్ చేసుకొని అప్పుడైతే స్టార్ట్ అవుదామని చూస్తున్నాను. తగ్గట్లేదు అసలు. చూడండి బ్యాగ్కి కవర్ అయ్యలేదు, షూస్ ఉండిపోయినాయి, అలానే ఉండిపోయాను. ఇంకా ఫస్ట్ నేను చేసిన రాంగ్ అటెంప్ట్ వచ్చి ఈరోజు ఛార్జ్ అయితే ఎక్కుతుంది. మొత్తం బట్టలు మొత్తం తడిసిపోయినాయి. చూస్తున్నారు కదా, మొత్తం బట్టలు తడిసిపోయినాయి, షూ తడిసిపోయింది, హెల్మెట్ తడిసిపోయింది, మొత్తం లగేజ్ మొత్తం బట్టలు అన్నీ తడిచిపోయినాయి. వర్షం వల్ల కరెంట్ లేదు ఇక్కడ మొత్తం అంత సిటీలో అయితే. ఈ సిటీ కాదు, ఇది ఏదో పల్లెటూరు. ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. ఇక్కడ నుంచి అయితే హైవేకి అయితే 35 కిలోమీటర్స్ దాకా ఉంది. ఒక 25% అని ఎక్కితే నేను ఇక్కడ నుంచి అయితే హైవేకి అయితే వెళ్ళిపోవాలి. ఫస్ట్ జస్ట్ లేని టైంలో ఛార్జర్స్ లేని రూట్లో అయితే వచ్చేసాను. ఉంటాయని అనుకున్నా, కనీసం బంక్లో ఛార్జ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే వచ్చేసాను. ఈ బంక్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాను. నేను వెళ్ళేది ఇప్పుడు వచ్చేసి అయితే డోన్ వెళ్తున్నాను.
నేను ప్రెజెంట్ ఇప్పుడు ఛార్జ్ పెట్టుకున్నది వచ్చేసి అయితే రంగాపురంలో పెట్టుకున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కర్నూలు ఊర్లోకి కొంచెం సిటీ లోపలికి ఇలా ఊర్వంకల్, సిమెంట్ నగర్, బేతంచర్ల, రంగాపురం అలా అయితే వచ్చాను. కొంచెం లాంగ్ ఎక్కువైపోయింది. అండ్ నెక్స్ట్ ఏంటంటే రైన్ ఒక్కటి చిద్దాక దగ్గర నేను అక్కడ టెంట్ వేసుకుని కూర్చున్నాను కదా, మామూలుగా టెంట్ కవర్ వేసుకుని కూర్చున్నాను కదా, 2 hours దాకా అయితే అక్కడ అలా కూర్చుంటూనే ఉన్నాను. ఇంకా ఆగట్లేదని చెప్పేసి ఇంకా రైన్ కవర్ అయితే వెనక బ్యాగ్స్ కట్టేసి ఫ్రంట్ బ్యాగ్ కవర్ పెట్టేసుకొని ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా వర్షం చాలా గట్టి కొట్టింది. రైన్ కవర్ కూడా ఆగలేదు, నా రైన్ కవర్ మొత్తం తడిచిపోయాను ఇంకా. అండ్ అలా తడుస్తుండగానే నెక్స్ట్ హెల్మెట్ వైజర్ ఓపెన్ చేస్తే మైక్ కూడా తడిచిపోయి మైక్ కూడా ఆగిపోయింది. ఇంకా వీడియో తీయడానికి లేదు. మొబైల్ వచ్చేసి అయితే రైన్ కవర్ లోపల పెట్టేసాను, బ్యాగ్లో పెట్టేసి రైన్ కవర్ వేసేసాను. అండ్ డీజే కెమెరా వచ్చేసి అయితే ఇది స్టోరేజ్ ఫుల్ అయిపోయింది వీడియో తీయడానికి. ఇంకా ఆ వర్షంలో ఆగి స్టోరేజ్ ఖాళీ చేద్దామన్నా కూడా ఎక్కడా కుదరలేదు. ఇంకా అలా ప్రతి బంకు అడుగుతా వచ్చేసాను. అలా లాస్ట్కి వచ్చేసి రంగాపురంలో అయితే రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడైతే ఛార్జ్ పెట్టుకోమన్నారు. అండ్ రంగాపురం నుంచి డోన్ వెళ్ళే రూట్ అయితే ఘోరం అబ్బా, మరీ దారుణంగా ఉంది. మొత్తం బురద వర్షానికి. అండ్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది, బురద 35 kilometers ఉంది ఇక్కడ నుంచి. హైవే అయితే ఎక్కేసి ఇంకా నేను ఇలా లోపలికి అయితే ఈసారి నుంచి అయితే ఇంకా లోపలికి అయితే రాకూడదు అనుకుంటున్నాను. చూడండి ఏమి అస్సలు ఎంత చీకటిగా ఉందో, చుట్టూ ఏం లేదు, వెనక ఎవ్వరు రావట్లేదు. ఇది రోడ్డు ఎక్కడ కటింగ్ ఉందో కూడా తెలియట్లేదు కనీసం. ఫైనల్గా అయితే డోని అనే విలేజ్కి అయితే వచ్చేసాను. బండి చూడండి ఎలా ఉందో, మొత్తం ఫుల్ ఆఫ్ రోడింగ్, చీకటి రోడ్డు, దోలు తీరింది, మామూలుగా దోలు తీరలేదు. చూడండి వాటర్ ఎలా కారుతుంది అందులోంచి. ఇంకెక్కడైతే టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి అయితే అనంతపూర్ అయితే వెళ్ళిపోవాలి. 94 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి.